హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్షన్ నెంబర్ 1767. ఈరోజు డేట్ 11th ఆగస్ట్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒక లైక్ అయితే కొట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి న్యూస్ అలాగే డీల్స్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. సో ఫస్ట్ డీల్స్ విషయానికి వెళ్తే, మీకు మింత్రాలో టీ షర్ట్స్ రూ. 799, రూ. 999 ఉండేవి రూ. 64, రూ. 59 ఇలాంటి బడ్జెట్‌లో వస్తున్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 4, 5 టీ షర్ట్స్ ఆర్డర్ కూడా చేశాను. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి. స్టిల్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి జెంట్స్‌కి అవైలబుల్‌గా ఉన్నాయి, లేడీస్‌కి అవైలబుల్‌గా ఉన్నాయి, కిడ్స్‌కి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 4, 5 మెయిన్ లింక్స్ ఉన్నాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా కొన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. మీ సైజెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నా 2XL అయితే దొరికినాయి. ఆల్రెడీ ఒక 4, 5 బుక్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ స్క్రీన్ షాట్లు కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానెల్‌లో పెట్టాను. ఇక రెండోది, బిగ్ బాస్కెట్‌లో మీకు ఫ్రీగా రూ. 150 కూపన్ వస్తుంది. ఏదన్నా గ్రాసరీస్ బుక్ చేసుకుంటే దానికి ఒక 4, 5 కూపన్స్ ఉన్నాయి, సీక్రెట్ కూపన్స్. ఆ కూపన్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే మీరు టెలిగ్రామ్‌లోకి వెళ్తే కూపన్స్ రెగ్యులర్‌గా అప్డేట్ అవుతూనే ఉన్నాయి అవి. కొత్త కొత్త కూపన్స్ వస్తున్నాయి. మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటే ఇలాంటి కూపన్స్ తెలుస్తా ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటది. లేదంటే సింపుల్‌గా టెలిగ్రామ్‌లోకి వెళ్ళి టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. మీకు 3,54,000 దాకా ఉన్న ఛానల్ కనిపిస్తది. ఇక న్యూస్ విషయానికి వెళ్తే, ఫస్ట్ ఒక బ్రేకింగ్ అప్డేట్. ఆల్రెడీ దీని మీద ఒక రీల్ కూడా చేశాను. యూట్యూబ్ వాళ్ళు కొత్త యూట్యూబ్ పాలిసీస్‌ని తీసుకొచ్చారు. మానిటైజేషన్ పాలిసీస్ ఇవి. అంటే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది దీంట్లో వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్ న్యూస్. నేను ఇన్‌స్టాగ్రామ్‌లోనో అలాగే యూట్యూబ్‌లో వీడియోలు పెడితే కింద కామెంట్స్ ఇది ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్ చెప్తున్నట్టున్నారు. ఇది అఫీషియల్ న్యూస్ యాక్చువల్‌గా. ఇది చాలా డేంజరస్ న్యూస్ కూడా. యాక్చువల్‌గా ఏంటంటే, ఇది కొంచెం కష్టమైన పనే ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న సిట్యుయేషన్‌లో. సో యూట్యూబ్‌లో ఇంతకుముందు మీకు ఆల్రెడీ తెలుసు, 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి, 4000 గంటలు 1 ఇయర్ కాలంలో మీరు అచీవ్ చేసి ఉండాలి. అలాగే లేదంటే షార్ట్స్ అయితే 10 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్‌లో ఉండాలి. దీన్ని ఇప్పుడు డబుల్ చేశారు. అంటే 8000 గంటలు కావాలి మీకు 1 ఇయర్ కాలంలో. ఒక కొత్త యూట్యూబరు స్టార్ట్ చేసి జీరో దగ్గర నుంచి మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసుకోవాలి అనుకుంటే 8000 గంటల వాచ్ అవర్స్ మీరు ఇవ్వాలి 1 ఇయర్ కాలంలో. ఇది చాలా క్లిష్టమైన స్టేట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. చాలా కష్టం ఇది. అలాగే రెండోది, 20 మిలియన్లు మీరు చేయాలి యూట్యూబ్ షార్ట్స్ అయితే వ్యూస్ లాస్ట్ 90 డేస్‌లో, గుర్తుపెట్టుకోండి. ఇవి 2 చాలా కష్టమైన పనులే కొత్త వాళ్ళకి. ఐ మీన్ మీ కంటెంట్ బాగుండి మీరు సక్సెస్ అయిపోతే అది మంచి విషయమే. చాలా హ్యాపీ కూడా. సో అందరికి అలాగే ఉండాలని రూల్ లేదు. సో ఇంతకుముందు కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండేది. బట్ ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది. ఇది కొంచెం ఇబ్బంది పడాల్సిన విషయమే. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది యూట్యూబ్ కెరియర్ కూడా చాలా ఆహ్, గట్టిగా ప్లాన్ చేసుకోండి. అంటే మైండ్‌లో ఫిక్స్ అయిపోతేనే దిగండి. లేదు 2 పడవల మీద కాలేస్తా అంటే కొంచెం కష్టమైన పరిస్థితే ప్రెజెంట్‌గా ఉన్న సిట్యుయేషన్‌లో. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌ల ప్రైసు, ల్యాప్‌టాప్‌లు మెమరీ షార్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా వీడియోలు కూడా ఒకసారి వ్యూస్ చూడండి. ఒక 4, 5 మంత్స్ బ్యాక్ వ్యూస్ చూడండి. ఇప్పుడు వ్యూస్ చూడండి. ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ డౌన్ అయిపోయినాయి వ్యూస్. ఎట్ ద సేమ్ టైమ్ మాకు ఇన్‌కమ్ కూడా 50% డౌన్ అయిద్ది కదా! ఆబ్వియస్‌గా 50% వ్యూస్ డౌన్ అయ్యాయంటే 50% ఇన్‌కమ్ కూడా డౌన్ అయినట్టే. సిట్యుయేషన్ చాలా కష్టంగా ఉంది. ప్రెజెంట్‌గా స్మార్ట్ ఫోన్‌లు ఏవైతే మెమరీ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. సో అందుకని అంటే మా ఫీల్డ్‌లో కష్టంగా ఉంది. మిగతా వాళ్ళంతా బానే ఉన్నారు గానీ, మా ఫీల్డ్‌లో అలా ఉందనమాట. సో అది ఎలా ఉంటదో, ఎప్పుడుంటదో మనం గ్యారంటీ చెప్పలేము. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అందుకే నేను ఒక కొత్త ఛానల్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేద్దాము, అదర్ దాన్ టెక్ అనే ఆలోచనలో ఉన్నాను. బట్ రకరకాల ఐడియాలున్నాయి గానీ, ఏది వెళ్దామనేది క్లారిటీ లేదు. మీకేదన్నా సలహా తెలిస్తే కింద కామెంట్‌లో రాయండి. సో నేను ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ప్రాసెసర్ల మీద వీటి మీద చాలా కొద్దిగా గొప్ప ఉంది. దాంతోనే ఇప్పుడు మనం ఛానల్ నడిపిస్తున్నాం గదా! ఈ ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన అన్ని బేసిక్‌గా మా ఫీల్డ్ గాబట్టి నాకొక స్ట్రాంగ్ కోర్ సబ్జెక్ట్ నాకది. ఇక అదర్ దాన్ అంటే కార్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటది. బైకుల మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఈవీ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఇలా రకరకాల ఉంటదనమాట. మీకేదన్నా సలహా తెలిస్తే కింద కామెంట్‌లో రాయండి. లెట్ అస్ ఒకసారి థింక్ చేద్దాం ఎలా ఉంటదనేది. సో మీ సలహాలేంటో కింద కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ మీకు ఎపిటాయిడ్. ఇదొక కొత్త యాప్ స్టోర్ ఏం గాదు. ఎగ్జిస్టింగ్ ఉన్న యాప్ స్టోర్ యాక్చువల్‌గా. మళ్ళీ బ్యాక్ టు ప్లే స్టోర్. ఇది ఇప్పుడు ప్లే స్టోర్‌లోనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చట. ట్విస్ట్ ఏంటంటే, ప్లే స్టోర్‌లో మనం ఏం చేస్తాం? యాప్స్ డౌన్‌లోడ్ చేస్తాం. అంటే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉండే స్టోర్ ఏపిటాయిడ్. సో దీన్ని మళ్ళీ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ప్లే స్టోరే ఓపెన్ చేసేసింది రీసెంట్‌గా గేట్స్‌ని. ఇది ఎప్పుడో బ్లాక్ చేశారు యాక్చువల్‌గా. థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్‌ని బ్లాక్ చేసింది యాక్చువల్‌గా. బట్ ఇప్పుడు లేటెస్ట్ గూగుల్ పాలిసీస్‌లో ఏం చేంజెస్ చేశారంటే, ఆండ్రాయిడ్‌లో ఇక మీద థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లిస్టెడ్‌గా ఒక 4 వీక్సో, 3 వీక్సో అవుతుంది. ఈ గూగుల్ వాళ్ళు దీన్ని అప్డేట్ చేసి, ఇక మీద థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్‌లోంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట యాప్స్‌ని. మనం నచ్చిన యాప్స్‌ని. అసలు ఎందుకు నాకు తెలిసి చాలామంది యూజ్ చేయరు.
ఏదైనా పగలగొట్టినవి ఉంటాయి కదా! పగలగొట్టినవి అర్థమైంది కదా! అలాంటి వాటి కోసం థర్డ్ పార్టీ సోర్సెస్ వెతుక్కుంటాం మనం. బట్ అఫీషియల్ యాప్స్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఎందుకు వాడతాం మనం? అఫీషియల్ ప్లే స్టోర్‌లోంచి డౌన్‌లోడ్ చేసుకుంటాం కదా! సో, అందుకని దీన్ని ఎందుకు తీసుకొచ్చిందో ఈ గూగుల్ అప్డేట్. ఏపీటాయిడ్ మళ్ళీ జాయిన్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అబ్బా! మామూలు విషయం కాదు ఇది. ఎనీవేస్ నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు iOS 27 బీటా 5ని డెవలపర్ బీటా ఇది యాక్చువల్‌గా. దీన్ని నిన్న రిలీజ్ చేశారు. సో, పాత బగ్స్ అన్నీ క్లియర్ చేసాం. కొత్తవి యాడ్ అదే కొత్తవి ఏమి రాకుండా చూస్తున్నాం అని చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి చెక్ చేసుకోండి. నా ఫోన్ అయితే తెలుసు కదా! అది పడుకుంటది. ఎక్కువసేపు దాన్ని వాడితే. ఆళ్ళ డెవలపర్ బీటా నేను సజెస్ట్ చేయను. అందుకే పబ్లిక్ బీటా వచ్చింది. ఒకవేళ మీరు కావాలనుకుంటే దాన్ని చెక్ చేసుకోండి. అది బెటరు. సో, నెక్స్ట్ న్యూస్ మీకు యాపిల్ నుంచే మాట్లాడుతున్నాం కాబట్టి యాపిల్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఐఫోన్ 18 ప్రో మన ఇండియాలో ప్రో మ్యాక్స్ మన ఇండియాలో 20,000 పెరిగిందనమాట. ఇప్పుడు లాంచ్ కాబోయేది ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రూ. 1,69,999కి రావచ్చు అని చెప్పి ఒక లేటెస్ట్ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో, ఇది మాత్రం చాలా పెద్ద బంప్ అనమాట. ప్రైస్ బంప్ అయిపోయింది. ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొనాలంటే మీరు 1,70,000 ఇన్వెస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. దీనికి యాపిల్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. బీఓఎం అనేది నియర్లీ 40% పెరిగింది. మేమేం చేయాలి బాబు అంటున్నారు వాళ్ళు. బీఓఎం అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్. అంటే ఒక ఫోన్ తయారు చేయడానికి ఉండే ఏవైతే లోపల కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటికి వీళ్ళు ప్రైజెస్ వేస్తారు కదా! ఈ బీఓఎం అనేది లాస్ట్ ఐఫోన్ 17 ప్రోతో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 42% పెరిగిందంట. సో, దానివల్లే మేము కూడా ఫోన్ ప్రైస్ పెంచాలి కదా అని చెప్తున్నారు వీళ్ళు. సో, అందుకని ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అనేది ఇప్పుడు లాస్ట్ టైం 1,50,000 దగ్గర స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు 1,70,000 దగ్గర స్టార్ట్ కాబోతుంది. సో, దీనికి వాళ్ళకి జస్టిఫికేషన్ క్లారిటీ అయితే ఇస్తున్నారు అంతేగాని ఆబ్వియస్‌గా ప్రైస్ పెరుగుతాయి అనేది సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు రియల్‌మీ నుంచి. రియల్‌మీ రేపు ఒక వజ్రాన్ని అదే మంచి అది ఏదో లాంచ్ చేయబోతుంది. రియల్‌మీ 16X అని చెప్పి ఇది రూ. 26,000 లాంచ్ చేయబోతున్నారు. దట్ టూ విత్ డైమండ్స్‌ది 6300 5G ప్రాసెసర్‌తో ఆలోచించుకోవాల్సిందే మరి. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z11ని ఆగస్ట్ 20వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా రూ. 35,000 లాంచ్ కాబోతుంది. ఇంతకుముందు ఐక్యూ Z10 తీసుకోండి అప్రాక్సిమేట్‌గా మీకు 20,000కి లాంచ్ అయింది. ఇప్పుడు ఇది 35,000కి లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో వీళ్ళు డైమండ్స్ 7500 టర్బో అనే ప్రాసెసర్‌ని యూజ్ చేయబోతున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఏమో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ 7200 mAh బ్యాటరీ ఏమో ఉండబోతుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో సపోర్ట్ చేయబోతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అమోల్డ్ ప్యానెల్‌ని దీంట్లో యూజ్ చేయబోతున్నారు. సో, ఇవి దీంట్లో ఉన్న కీ ఫీచర్స్. రూ. 35,000కి ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. సో, ఇవి ఈరోజున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే.